ఒక తమ్ముడు ఆటోకి వస్తుంటాడు ఆ పిల్లని. మధ్యాహ్నం వరకు డ్యూటీ చేసి వస్తా, నానా అంది. ఏమ్మా అన్న, ఇక్కడ నాటు పుట్టగొడుగులు దొరుకుతున్నాయి నాన్న, తీసుకోనా అంది. ఎంత చెప్తున్నారా అన్న. 3000 అంటున్నారు నాన్న. వద్దులే వచ్చేయన్న, వద్దులే వచ్చేయన్న. వచ్చేసి నేను దాటి వెళ్ళిపోతా, తెమ్మంటారేమో అనుకున్నా నాన్న. తెమ్మంటారా? ఏరా అన్న. ఎందుకో నాన్న, తినాలనిపించింది నాన్న. నేనేమన్నా 3000 చికెన్ ఎంతండి, మటన్ ఎంతండి, ఫిష్ ఎంతండి, నాటు పుట్టగొడుగులకి ఏమనుందా? ఎవరి డబ్బులు? దేవుని డబ్బులు. దానికోసం 3000 ఖర్చు పెట్టావా? వద్దు. కానీ ఆ మనసు ఎలా ఉంది? తినాలనిపించింది నాన్న. ఆమె వెళ్ళిపోయింది, నేనేమో కూర్చునే ఉన్నా. ప్రభువా, నా కూతురు తినాలనుకుంది, నేను వద్దన్నాను, ఆమె మనసుకు నొప్పి కలిగి ఉంటుంది కదా అనుకున్నాను. 2వ రోజు సాయంకాలం మచిలీపట్నం దగ్గర నుంచి ఒక దైవ సేవకుడు భార్య వచ్చారు. ఏం నాన్న వచ్చారంటే, ఏం లేదన్నా, మేము చూద్దామని వచ్చాం. వాళ్ళు యానాదుల మధ్యన సేవ చేస్తారు. ఇన్ని పుట్టగొడుగు కరెక్ట్గా వస్తుంది. ఇట్రా అన్నా, చూడు పుట్టగొడుగు. నిజమేనా? నేను అన్నాను కదూ, ఎవరు దేవుడు. కానీ శ్రమ దినాన్న ఆయన విన్నాడని